హాయ్ అండి. ఇంతకుముందు మనం చాప్టర్ 1 తెలుసుకున్నాము. కంప్యూటర్ మరియు మనిషి మధ్య తేడాలు చూసాము. ఈ చాప్టర్లో చాప్టర్ 2 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాప్టర్ 2లో వచ్చేసి కంప్యూటర్ ఏ విధంగా పనిచేస్తుంది, యూస్ ఫర్ కంప్యూటర్ అంటే ఎక్కడెక్కడ పనిచేస్తుంది, అలాంటి విషయాలు ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఇంతకుముందు అవి కొన్ని తెలుసుకున్నాము, మరికొన్ని దీంట్లో ఈ పాఠంలో సెకండ్ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా. కంప్యూటరు చాలా ప్రయోజనాలు చేయగలదని మీకు తెలుసు. అందుకే వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రయోజనాల కోసం ఆ దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం కంప్యూటరు మంత్రదండంలా పనిచేస్తుంది. ఈ అద్భుతమైన కంప్యూటర్తో మీరు చాలా పనులు చేయవచ్చు. వివిధ దేశాలలో కంప్యూటరు ఉపయోగాలను అధ్యయనం చేద్దాం, అంటే నేర్చుకుందాం. స్కూల్స్లో ఏ విధంగా ఉపయోగిస్తారో మనం నేర్చుకుందాం. స్కూల్స్లో వచ్చేసేసి లైబ్రరీలో పుస్తకాలు ఉంచుకోవడానికి, అలాగే రికార్డులు రాసుకోవడానికి, మరియు విద్యార్థుల ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. అక్కడ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.